న్యూస్ హైడ్రా నాన్ స్టాప్ గా దూసుకెళ్తోంది. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచుతుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరుగులు పెట్టిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టు తెలిపే చాలు కూల్చివేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువును కబ్జా చేసి ప్రహరీ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇదే ఇష్యూపై హైడ్రా ప్రజావానికి చాలా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన హైడ్రా ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఎంక్వైరీలో 24 ఎకరాలు కబ్జా చేసి ప్రహరీ కూడా ఫెన్సింగ్ వేసినట్టు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. రూల్స్ బ్రేక్ చేసి నిర్మించిన ప్రహరీ కూడా ఫెన్సింగ్ కూల్చి పడేశారు. అయితే కబ్జా చేసింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డిగా గుర్తించారు. ప్రహరీ గోడను గతంలోనూ అధికారులు కూల్చివేశారు. అయినా మళ్లీ తిరిగి ప్రహరీ గోడ కట్టడంతో అధికారులు కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పెద్ద చెరువును కబ్జా చేసి ప్రహరీ గోడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇదే ఇష్యూపై హైడ్రా ప్రజావానికి చాలా ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేశారు ప్రహరీ గోడను. అయితే గతంలో కూడా ఈ ప్రహరీ గోడను కూల్చివేసినప్పటికీ మళ్లీ కట్టడం జరిగింది. అయితే మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దీన్ని కూల్చివేయడం జరిగింది. హైడ్రా నాన్ స్టాప్ గా దూసుకెళ్తుంది. హైడ్రా దూకుడు పెంచిన పరిస్థితి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇవాళ అమీన్పూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ పెద్ద చెరువుని కబ్జా చేసి ఒక టెంపరీ వాల్ నిర్మించారు. గతంలో కూడా ఈ వాల్ నిర్మిస్తే అధికారులు డెమాలిష్ చేశారు. మరోసారి ఈ వాల్ నిర్మించడంతో ఇవాళ హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం మనం ఇటువైపు చూస్తే గ్రీన్ కలర్ మ్యాట్ కనబడుతుంది కదా, ఈ డెబ్రిస్ కనబడుతుంది. ఇది మొత్తం కూడా డెమాలిష్ అయిన తర్వాత ఏర్పడినటువంటి డెబ్రిస్. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది కబ్జాకు గురవుతుంది, హైడ్రా దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు అనేది, ఎవరు కబ్జా చేశారని. మేడం, ఇప్పుడు ఇది కబ్జా చేశారు అని హైడ్రాకి ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా ఇక్కడికి వచ్చింది. ఏమి ఫిర్యాదు చేశారు? హైడ్రా దగ్గర నుంచి వచ్చినట్టు రెస్పాన్స్ ఏంది? ఇప్పుడు మాకు ఇది కబ్జాలకి గురి అయిందని మీరే చెప్తున్నారు. ఇది కబ్జా అయిన తర్వాత హైడ్రా వాళ్ళ వలన మేము హైడ్రాకి కంప్లైంట్ చేస్తే హైడ్రా వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు రెస్పాండ్ అయ్యి ఇక్కడ అంతా కూల్చేశారు. కూల్చిన తర్వాత కూడా మేము హైడ్రా ద్వారా వెళ్తూ ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి హైడ్రా వాళ్ళు మమ్మల్ని ఏం చేయగలరు అన్న ఒక ధీమాతో మళ్ళీ వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసి మా లేఅవుట్ లోకి మమ్మల్ని రానికుండా దారి కూడా కబ్జా చేశారు. కబ్జా చేసి అక్కడంతా గుంతలు కొట్టేశారు. గుంతలు కొట్టి మమ్మల్ని లోపలికి రానికుండా చేశారండి. లోపలికి రానివ్వకుండా చేసిన తర్వాత మేము మళ్ళీ హైడ్రా వాళ్ళ రంగనాథ్ గారిని అప్రోచ్ అయ్యాం. నిన్న సార్ దగ్గరికి వెళ్లి మేము సార్తో మాట్లాడిన తర్వాత సార్ అన్నారు, మేము చూసుకుంటామమ్మా, మీరు వెళ్ళండి, మీరేమి ఇది కావద్దు అని చెప్పారు. మేము ఇంత చేస్తున్నా కానీ వాళ్ళు ఏ ధైర్యంతో మళ్ళీ ఇలా చేస్తున్నారో, ఈ కాట్సాని రాంభూపాల్ రెడ్డి, సిస్లా రమేష్, ఈ రామాగౌడ్, తర్వాత వచ్చి పుల్లారెడ్డి, బుల్రెడ్డి అని అతను, మునిరెడ్డి, వీళ్ళంతా కలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరిస్తారు. ఆ మునిరెడ్డి వాళ్ళు మమ్మల్ని రానికుండా చేస్తున్నారు. మేము ఇంత దాకా తీసుకొచ్చినా కానీ వాళ్ళకి ఏ ధైర్యంతో చేస్తున్నారో, వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇక్కడ మా మీద చూపెట్టి మమ్మల్ని ఈ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడ ఈ ధైర్యం వస్తుందో, ఏ పొలిటికల్ సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఎదురుగా ఒక పెద్ద కొండ మీద సిస్లా ఎమ్మెల్యే అనేటువంటి రాసి అక్కడ పెట్టినారు. అంటే ఎవరిది ఎమ్మెల్యే చేసినారా, ఎవరు చేసినారు? అది ఎక్కడ ఎమ్మెల్యే, ఏ స్టేట్ ఎమ్మెల్యే మాకైతే తెలియదండి. మాకు తెలిసింది ఎక్స్ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు మాత్రమే. ఆ సిస్లా అనే అతను ఎక్కడ ఎమ్మెల్యే కూడా మాకు తెలియదు. ఏ ఎమ్మెల్యే అది మీడియా మిత్రులే కనుక్కొని మాకు చెప్తే మేము తెలుసుకుంటాం. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. సిస్లా రమేష్ అనే అతను అలాగా బోర్డులు పెట్టుకున్నాడు అక్కడ, అంతే. అదొకటే మాకు తెలుసు తప్ప ఆయన ఎమ్మెల్యే అని మాకు ఎక్కడ తెలియదు. ఇప్పుడు మొత్తం ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది? మొత్తం పూర్తి స్థాయిలో కబ్జా అయిందా? పూర్తి స్థాయిలో కబ్జా అయింది. 24 ఎకరాలు. ఇప్పుడు ఈ చెరువుని కబ్జా చేశారు, ఇక్కడ వాల్ నిర్మించారనేటువంటి అంశం చెప్తున్నారు. అసలు చెరువు కనబడతలేదు కదా ఇక్కడ నుంచి?
చెరువు ఉంది. చెరువు ఇక్కడ వెనకాల ఉంది. అమీన్పూర్ పెద్ద చెరువు అండి ఇది. చెరువు ఉంది. చెరువు కూడా మా ప్లాట్లని చెరువు కబ్జా చేసింది. చెరువులో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇదంతా ఈ హైడ్రా మొత్తం ఇంకా క్లియర్ చెయ్యకనే మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ ఫెన్సింగ్ నిర్మించుకున్నారు. దానికే మేము మా హైడ్రా సపోర్ట్ తీసుకొని ఆ ఫెన్సింగ్ మళ్ళీ హైడ్రా వాళ్లే వచ్చి మాకు హెల్ప్ చేశారండి. మేము హైడ్రా వాళ్ళ ద్వారా ఎంతకైనా వెళ్తాం. దయచేసి ఇంకొకసారి ఇలా ఫెన్సింగ్ చేయొద్దు. సరే, ఏది హైడ్రా మీద నమ్మకం కలుగుతుందా? అంటే చాలా మంది కొన్ని విమర్శలు చేస్తున్నారు. హైడ్రా పేదవాళ్ళ జోలికే వెళ్తుంది, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అని, లేకపోతే కొన్ని మాత్రమే చేస్తుంది అనేటువంటి ఒక క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంది? హైడ్రా మీద మాకు 100% నమ్మకం ఉందండి. మేము 20 ఏళ్లుగా మా లేఅవుట్లోకి రాలేకపోయే వాళ్ళం. హైడ్రా వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏమంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది. మీరు చూస్తే డెర్బీస్ అంతా పడున్నాయి. ఫస్ట్ మాకు దారి కాంపౌండ్ వాళ్ళే తీసి ఇచ్చారండి. ఇది ఒక 5-6 మంత్స్ నుంచి నడుస్తుంది. మధ్యలో వీళ్ళు మళ్ళీ ఏమిటంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో హైడ్రా కూల్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ ఎవ్వరూ చేయలేదండి. వీళ్ళు ఏ ధైర్యంతో 3 days క్రితం మళ్ళీ ఫెన్సింగ్ వేశారండి. మేము నిన్న ప్రజావాణిలో వెళ్ళి మా బాధలు చెప్పుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా స్పందించి మార్నింగ్ 7 గంటకి హైడ్రా వాళ్ళు వచ్చారండి. వచ్చి మళ్ళీ మొత్తం ఫెన్సింగ్ తీసేశారండి. మేము ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. మేము కష్టపడి రూపాయి కూడబట్టుకొని 20 ఏళ్ల క్రితం కొన్నామండి. 20 ఏళ్ళు అవుతుందండి మా లేఅవుట్లోకి మేము రావడానికి. హైడ్రా పుణ్యమని ఈ రోజు మేము మీతో మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు మొత్తము ఎంతమంది ఉన్నారు బాధితులు? ఎంతమంది ఉన్నారు? 293 ప్లాట్లు అండి, 24 ఎకరాలు, 193, 194 అండ్ 323 సర్వే నంబర్స్ అండి. ఇవి వాళ్ళ ల్యాండ్ పక్కన 324, 329 ఉంది. కానీ దీంట్లో కొన్ని కొన్నారు వాళ్ళు. కొని దారి క్లోజ్ చేశారు, మట్టి పోసారు, రాళ్లు వేశారు, మొత్తం లేఅవుట్ ని డిస్టర్బ్ చేశారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు రూపాయి పెట్టుకొని మీరు ప్లాట్లు కొన్నారు. మరి మీ ప్లాట్లకి మీరు వచ్చి చూసుకునే హక్కు మీకు లేకుండా ఇన్ని రోజులు? అదే సార్ చెప్తున్నా, వస్తే బెదిరించే వాళ్ళు. మేము 2004లో కొని 5-6 వచ్చి చూసుకునే వాళ్ళం. అసలు ఈ చెరువు అయితే 93.5 acres సార్. ఇప్పుడు ఏమిటంటే దాన్ని అవుట్ఫ్లో లేదు, అంటే తూములని ఎక్సెస్ వాటర్ వెళ్ళడానికి లేకుండా వాళ్ళు పెంచేశారు, తూములు క్లోజ్ చేశారు. ఆ వాటర్ ఏమైంది, వెనక్కి స్ప్రెడ్ అయింది. వెనక్కి స్ప్రెడ్ అవడం వల్ల ఇప్పుడు దగ్గర 460 acres అయిపోయింది సార్ చెరువు. 460 acres అయిన తర్వాత ఒక 20 లేఅవుట్లు సఫర్ అవుతున్నాయి సార్. ఈ వాటర్ మొత్తం రిటర్న్ కొట్టేస్తుంది కదా మరి ఇప్పుడు? మళ్ళీ రిటర్న్ కొట్టేస్తుంది. ఇప్పుడు దాని మీద కూడా మేము హైడ్రా కమిషనర్ గారికి చెప్పుకున్నాం సార్. వాళ్ళు కూడా మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఆ వాటర్ తీయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. మావైతే ముందు నుంచి చెరువులో లేవు. మీరు చూస్తే చెరువులో కరెంట్ పోల్స్ ఉన్నాయి సార్. వాటర్ లో పోల్స్ వేసే టెక్నాలజీ ఎక్కడా లేదు కదా సార్. ఎందుకంటే ఆ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం నిండిపోయి లేఅవుట్లు ఇళ్లలోకి కూడా వెళ్తున్నాయి సార్. వెదరీలు అయితే ఇళ్లలోకి కూడా వాటర్ వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆ కాటసాని రాంభూపాల్ రెడ్డి భయానికి కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నట్టు చెప్తున్నారు. అవును సార్, నాకు తెలిసి ఒక కొబ్బరికాయల వ్యాపారి, పాపం అతనికి 2 ఆడపిల్లలు అనుకుంటాను. ఇప్పుడు తనైతే సూసైడ్ చేసుకున్నారు సార్. తర్వాత కృష్ణారావు అనుకుంటా అతని పేరు. తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ ఆడపిల్లలకి అసలు వాళ్ళ ప్రాపర్టీ ఎక్కడుందో, ఏముందో, ఎలా వెళ్ళి చూసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు సార్ వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ముందు కూడా కొంతమంది ఇలా దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఈ దిగులతో చనిపోయారు సార్. ఒక 4-5 దాకా చనిపోయారు ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళు. మేమైతే 20 ఏళ్ల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం సార్. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి, నీతి న్యాయం కోసం పనిచేయాలి. కానీ ఇప్పుడు కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాప్రతినిధులే. గతంలో ప్రజాప్రతినిధులు ఈ విధంగా కబ్జాకు గురవుతున్నారని పాలకుల్ని కలిసే ప్రయత్నం చేసినారా గత ప్రభుత్వం హయాంలో? చేశాం సార్, చాలా ప్రొటెక్ట్ చేశాము. కానీ ఏది ముందుకెళ్ళలేదు సార్. మేము లక్కీ ఏమిటంటే హైడ్రా వచ్చిన తర్వాతనే మాకు న్యాయం జరిగింది సార్. వీఆర్ వెరీ హ్యాపీ. హైడ్రాకి ఈ రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే నేనైతే PF డబ్బుతో కొనుక్కున్నాను సార్ ఈ ప్లాట్ 2004లో.
2004లోనే కొన్నాం. ఏంటి సార్, అమీన్పూర్ పెద్ద చెరువు చుట్టూ కూడా దాదాపుగా రోజు రోజుకి చెరువు కుంచుకుపోతుంది, పెద్ద మొత్తంలో కబ్జాకు గురవుతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. హైడ్రాకి ఈ విధమైనటువంటి ఫిర్యాదులు ఎక్కువ, ప్రతిరోజు ఒక 50 ఫిర్యాదులు వస్తే అందులో 30 ఫిర్యాదులు అమీన్పూర్ నుంచే ఉంటున్నాయి. ఎందుకట్లా? అంటే ఎక్కువ సఫర్ అయింది ఇక్కడే సార్. 20 లేఅవుట్లు సార్, 5,000 మంది సఫరర్స్ ఉన్నారు. డైలీ కొంతమంది నిన్న మేము ప్రజావాణిలో వెళ్ళి సార్ కంప్లైంట్ చేశాం సార్. సారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ రోజు మీరు చూస్తున్నారు అంతా కూల్ చేశారు సార్. మేము చాలా హ్యాపీ సార్. ఇప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మా ప్లాట్లు మాకు తిరిగి వస్తాయని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది మొత్తం కూల్చివేతలు అంటే ఇది కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది, మళ్ళీ మీ భూమి మీకు వచ్చే ప్రయత్నం కూడా ఇచ్చే విధంగా హైడ్రా చేస్తుంది కదా. ఈ ప్లాట్ ఓనర్స్ కి ఈ సమాచారం చేరవేశారా? వాళ్ళ దగ్గర వాళ్ళ రెస్పాన్స్ ఏంది? ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. అందరూ మేబీ ఈ సండే 2nd ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. మనం ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలనేది మేము ఆ మీటింగ్ లో డిస్కస్ చేస్తాం సార్. సో ఇది చూస్తున్నారు కదా, హైడ్రా తన యాక్టివిటీస్ చాలా అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తుంది. ఇటీవల కూల్చివేతల గ్రౌండ్ లెవెల్లో కబ్జాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని ఫిర్యాదులు అందుకున్న తర్వాత పూర్తి స్థాయిలో గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి సిబ్బంది వచ్చి ఇక్కడ కూల్చివేతలు చేపడుతున్నారు. ఇప్పుడు అమీన్పూర్ చెరువు వద్ద మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాటినటువంటి ఫెన్సింగ్ వాల్ ని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేశారు. గతంలో కూడా ఫెన్సింగ్ వాల్ నిర్మించారు, దాన్ని డెమాలిష్ చేస్తే మళ్ళా తిరిగి నిర్మించారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఉపేక్షించలేదని హైడ్రా డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ప్రజలు మాత్రం చాలా వరకు హైడ్రాని స్వాగతిస్తున్నారు. హైడ్రా వల్ల కబ్జాకు గురవుతున్నటువంటి భూమి మళ్ళా తిరిగి మా ఆధీనంలోకి రావడం సంతోషంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.